అల్వాల్ సర్కిల్ పరిధిలోని 3 డివిజన్ల టీఆర్ఎస్ అభ్యర్థులు చింతల విజయశాంతి, రాజ్ జితేందర్నాథ్, సబితలు నామినేషన్లు దాఖలు చేశారు. అల్వాల్ డివిజన్ అభ్యర్థిగా విజయశాంతి, మచ్చబొల్లారం డివిజన్ నుంచి రాజ్ జితేందర్నాథ్, వెంకటాపురం డివిజన్ అభ్యర్థిగా సబిత నామినేషన్లు వేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, రొసమై బాలకిషన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రేటర్లోనే బెస్ట్ టీమ్గా అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో ముందున్న కార్పొరేటర్లుగా అల్వాల్ సర్కిల్ కార్పొరేటర్లు 3 ఘన విజయం సాధిస్తారని, కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధితో మరోసారి గ్రేటర్లో టీఆర్ఎస్ కు పట్టం కట్టడం ఖాయమని మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో తమ అభ్యర్థుల విజయం ఖాయమని ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, రసమై బాలకిషన్లు ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్కి ఎన్నికలు జరిగితే చరిత్రలో కనీ విని ఎరగని పద్ధతుల్లో 99 సీట్లు గెలిపించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద, ఈ ప్రభుత్వం మీద సంపూర్ణమైన విశ్వాసం ప్రకటించింది. ఆనాడు మల్కాజ్గిరి నియోజకవర్గానికి కరీంనగర్ ఎమ్మెల్యేలుగా, కరీంనగర్ నుంచి మంత్రులుగా మేము ఇక్కడ బాధ్యత నిర్వహించడం జరిగింది. మళ్ళీ మల్కాజ్గిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మా సహచర శాసనసభ్యులు హనుమంతరావు గారు, వారి నాయకత్వంలో మా కరీంనగర్ ఎమ్మెల్యేల బృందం కానీ, మంత్రులు కానీ వారం 10 రోజుల పాటు ఎన్నికల విధులు నిర్వహించి మళ్ళీ సంపూర్ణమైన మెజార్టీని తీసుకొచ్చి ఇవాళ హైదరాబాద్ భాగ్యనగర మున్సిపాలిటీకి పంపబోతా ఉన్నాం. అల్వాల్ డివిజన్లో విజయశాంతి గారు, అదేవిధంగా మచ్చబొల్లారం డివిజన్లో మళ్ళీ జితేంద్రనాథ్ గారు, అదేవిధంగా వెంకటాపురం డివిజన్లో సబిత అనిల్ గారు, వాళ్ళు పాత క్యాండిడేట్లే. నాకు తెలిసి 5 సంవత్సరాల కాలంలో నోట్లో నాలుకలాగా ఉంది. ప్రతి గల్లీని ఈ వెంకటాపురం కానీ, మచ్చబొల్లారం కానీ, అదేవిధంగా అల్వాల్, ఈ 3 డివిజన్ని సమున్నతంగా అభివృద్ధి చేయడంలో నిర్విరామంగా కృషి చేసినటువంటి వాళ్ళు కాబట్టి మళ్ళీ వాళ్ళ నిండు మనసుతో ఆశీర్వదించమని చెప్పి కోరుతా ఉన్నాం. గ్రేటర్ హైదరాబాద్లో మల్కాజ్గిరి నియోజకవర్గంలో అల్వాల్ సర్కిల్లో ముఖ్యంగా మంత్రివర్యులు ఈటెల రాజేంద్రన్న గారు మల్కాజ్గిరి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా రావడం జరిగింది. వారికి మా కార్యకర్తలు పూర్తి భరోసా ఇవ్వడం జరిగింది. తప్పకుండా 9కి 9 స్థానాలు గెలవబోతా ఉన్నాం. గ్రేటర్ హైదరాబాద్లో మంచి మెజార్టీతో పోయినసారి ఏ విధంగానైతే 99 సీట్లు వచ్చాయో దానికి మించే వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఈ 2 సంవత్సరాలు కూడా మేమందరం కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా ముందుకెళ్లి పనిచేశాం. నేను మా కార్పొరేటర్స్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మనము ఏం చేశామో ఏం చేయబోతాము చెప్పుకుంటూ వెళ్తాం ముందుకు తప్ప ఇక్కడ రాజకీయాలకు సమయం లేదు. ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. ప్రజలు ఏ విధంగానైతే మనం పనిచేశామో అదే విధంగా ఓట్లు పడతాయని చెప్పి మా అభ్యర్థులకు చెప్పడం జరిగింది. బ్రహ్మాండంగా మా కార్పొరేటర్స్ కూడా పనిచేశారు. మాది ఒక బ్రహ్మాండమైన టీం. ఈ టీమును పని ముందు ఎవరు కూడా తట్టుకోరని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 134 డివిజన్ నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి వెళ్తున్నాము. నన్ను నమ్మి ఈసారి సెకండ్ టైం నాకు ఛాన్స్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి మరియు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా డివిజన్లో మేము ఇంతకుముందు నేను 5 ఇయర్స్ నా టర్మ్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. ఒక 150 కోట్ల పనులను చేశాము. దాంట్లో డ్రైనేజ్ కానివ్వండి, రోడ్డు సీసీ రోడ్లు కానివ్వండి, వైట్ టాపింగ్ రోడ్స్, మళ్ళీ స్టామ్ వాటర్ డ్రైన్స్, ఇవన్నీ కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. ఇంకా మహిళలకు కూడా పెన్షన్స్, సింగిల్ ఒంటరి మహిళలకు మరియు వృద్ధాప్య పెన్షన్లు, ఇట్లాంటి ఎన్నో పెన్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇవన్నీ కూడా మా ఎమ్మెల్యే గారైన మైనంపల్లి హనుమంతరావు గారి చొరవతో అందరికీ అందుతున్నాయి, టైంకి అందుతున్నాయి.
ఇంకా మా డివిజన్లో అందరం మేము టీఆర్ఎస్ పార్టీ వర్కర్స్ అందరం నేను మా లీడర్స్ అందరు కూడా కలిసి ఎన్రోల్మెంట్ కానివ్వండి ఏ కార్యక్రమం అయినా మన గవర్నమెంట్ వారు ఏ కార్యక్రమం అయినా అందరం కలిసిమెలిసి చేస్తున్నాము. ఇప్పుడు కూడా ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా మేము అందరం కలిసి భారీ మెజారిటీతో ఖచ్చితంగా గెలుస్తామని గట్టి నమ్మకం ఉంది మా అందరికీ కూడా. వారందరి సహకారాలతో ఇంకా ఎమ్మెల్యే